హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఉప్పు ఆవకాయ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇది మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అన్నది రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ముందర ఏం కావాలో మనం చూసేద్దాము. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. ఇది పుల్లగా ఉందండి మామిడికాయ చాలా. ఇది ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. నేను నెక్స్ట్ దీనికి ఒక పావు కప్పు ఆవపిండి తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఒక అర చెంచా మెంతులు అండి. ఇది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పావు కప్పు ఉప్పు తీసుకున్నాను. ఇది ఒక 1 టీ స్పూన్ పసుపు, అరకప్పు నువ్వుల నూనె. మనకి దీనికి ఒక అరకప్పు నువ్వుల పిండి కూడా కావాలి, నువ్వుల పొడి. నేను దీనికి ముందుగా నువ్వులు ఇలాగా రోస్ట్ చేసేసుకున్నాను, డ్రై రోస్ట్. ఇది చల్లారిన తర్వాత నేను ఇది పొడి చేసుకుని ఒక అరకప్పు ఆ పొడి కూడా వాడతాను. నేను నువ్వులు ఇలా చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకున్నానండి. ఇది అరకప్పు కొలత. సో నేను ఇది అరకప్పు నువ్వుల పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆవకాయ కలిపేసుకుందాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నానండి. ఇది కనుక మీరు స్టీల్ దాంట్లో కలిపితే మీరు దాన్ని మళ్ళీ వెంటనే ఒక గాజు సీసాలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇందులో నేను ఫస్ట్ నువ్వుల పొడి వేసేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఇందులో మెంతులు వేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఒక చెంచా పసుపు, ఇంకా ఆవపిండి. నెక్స్ట్ ఇందులో మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మీరు చేస్తున్నప్పుడు మీరు వాడే చెంచాలు కానీ, గిన్నె కానీ, చేయి కానీ ఎక్కడ తడి కానీ, మాయిశ్చర్ కానీ లేకుండా చూసుకోండి. అప్పుడు మనకి ఆవకాయ అది పాడవకుండా మీకు ఒక ఏడాది పాటు మీకు నిల్వ ఉంటుంది. నేను ఇదంతా బాగా కలిపేసుకున్నాను. నేను నెక్స్ట్ ఇందులో ముక్కలు వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే వాటిని కొంచెం చిన్నగా కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు. అంతా ఒకసారి మనం కలిపేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఇందులో అరకప్పు నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. నేను ఇదంతా బాగా కలిపేసుకున్నానంటే నేను దీన్ని ఒక రోజు పక్కన పెట్టేస్తాను. మనకప్పుడు ఆయిల్ అనేది బాగా పైకి తేరుతుంది, ఊట వచ్చి. ఇది మీరు సీసాలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మటుకు ముక్క ఎప్పుడు నూనెలో ములిగి ఉండాలి. కావాలంటే మీరు ఇంకొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీనికి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఈ రకంగా ఉప్పు ఆవకాయ మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కారం అనేది లేకుండా కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ ఆవకాయ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి ఆవకాయ రెసిపీతో నేను మీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.